వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు దోస్తులు. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేసి ముందుకు నడిపియాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున. ఇక దోస్తులు మిమ్మల్ని నవ్విపియడానికే మేము ఈ కంటెంట్ అనేది స్టార్ట్ చేసినాం కదా దోస్తులు. ఇక అయితే మరి టైం ఉన్నప్పుడేమో ఎక్కువ లెంత్ వస్తుంది, మాకు టైం లేనప్పుడు కొంచెం తక్కువ లెంత్ వస్తుంది. అడ్జస్ట్ చేసుకోర్రి, అంతేగాని బాధ పడకుర్రి. ఇక దోస్తులు అందరూ మా కోడలు డెలివరీ కోసం వేడి ఎత్తుర్రు. ఎవరు పుడతారు ఏం కథ అనేది ముందు ముందు చూద్దాం, ఓకేనా? ఇక మరి నిన్నట పత్తి చేనునైతే కొట్లాట అయింది. ఇక నెక్స్ట్ ఏమైతుంది మరి ఏం జరిగిందడా అనేది మీకు చూపిస్తూ ఉంటాము, చూస్తూ ఎంజాయ్ చేయండి. చాలా కామెంట్స్ వచ్చాయి, నర్సక్క నవ్వి కడుపు నొత్తుంది, చాలా థ్యాంక్స్, మస్తు నవ్వుపిచ్చిర్రు అని. ఓకే దోస్తులు, మీరు అట్లనే నవ్వాలి, మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలి అంతే. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 1 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అంగబొడ్డి నా మొగంతోటి వన్నది కాక నీ అవ్వ నన్నే కొడతావే. ఇక నీకున్నది పోయే నా చేతులా. ఓ బరిదెగించిందానా, నీ మొగన్ జోలికి వచ్చిన్నా, ఇప్పుడు నీ జోలికి వచ్చిన్నా. నేను చేనులకు పచ్చేరత్తే నన్ను మీద ఎగబడి కొట్టినావు కదా, ఇక చూసుకో. మీ కొట్లాట కేగ్గిరాలుగా నా పత్తంతా నాశనం చేసిర్రు. పత్తికి పైసలు కట్టిత్తది, దీని దగ్గర వసూలేలింగి నాకేం తీటా అని నేను కట్టిత్తనే లవిడి. నువ్వే కదనే బొడ్డి లొల్లి వేసింది. నేను పోతాన్నయ్యా, ఈ పత్తేరుడద్దు, ఈ కైకిలద్దు. మీరు కొట్టుకొని నా పత్తంతా నాశనం చేసిర్రు. నాకు ఇద్దరు ఇప్పుడు నా పత్తి నాకు ఇయ్యాలే, లేకపోతే పైసలన్నీ ఇయ్యాలే. నేను అసలుకే ఊరుకోను. ఊరుకోదు మా లింగ ఊరుకోదు. చేసిందంతా నువ్వేనే ఆడదానా. ఏందో పాటలు పాడురని పాటలు పాడిపించి మాదంతా రామ్ రామ్ చేసుకున్నట్టు చేసినావు. నువ్వు దాన్ని అంటున్నావేంటే బరిదెగించిందానా. అప్పడుతుంది ఇప్పటికి నాకు దొరకలేదే, అందుకే ఇయ్యాల తలిగించుకున్నా నిన్ను. నీ తలిగించుకున్నాడు కైగిరాలుగా నీకు నా సేరే దొరికిందా అనే నీ తలిగించుకున్నాడు పాడగాను. నేను కర్మాని కన్న విల్తిని, నాకు గిసొంటి సంగతి ఏ వెరక పాడగాను. నా పత్తంతా నాశనం చేసిర్రు. నా మొగడు చూస్తే నా ఈ పంత రామ్ చేస్తాడు. ఇప్పుడు ఈ రీపు రామ్ రామ్ చేయవను. ఏ గుండుదానా, మళ్ళా ఎగిరేసినంతా నా జోలికి అత్తే నీ తన్నే. నువ్వెంత ఎగురుతావో నేను కూడా చూస్తా. తన్నినా చూసినావా, నీకెవడే భయపడ్డాడు. అరే వీళ్ళు నా ఉన్న పత్తి ఆయన నాశనం చేసేదాకా ఊకునేటట్టు లేరు కదా, గుండుతోనే చంపెత్తనే. ఈ గుండి తగ్గిదాలుగా బండలెక్కడే ఉందేమే లవిడి. పోరియా పోయేళ్ళను బాగా కొట్టుకుంటారు. ఏ కొట్టుకున్నావు నీ అవ్వ, మన కైకిలత్తది మంచిగా టైం గడుపుతాను తాగు. అబ్బా ఎదడులున్న నరాలన్నీ కదిన్నాయే గుండుదానా. అది గుండా లేక పెద్ద పెద్ద బండనా? అది నా జోలికి వస్తావా? ఏం జరుగుతుందా? అడ కొట్లాట అవుతుందా ఏంది? నేను పోతే నన్ను కొట్టి చంపుతారు. అబ్బా ఇద్దరు ఏమాడోళ్ళు ఉన్నారే, నా పత్తంతా నాశనం చేస్తారు. మీ కాళ్ళు మండ, మీ కళ్ళను కాకులు ఎత్తుకపోను. మీకు నా సేరే దొరికిందా అనే కొట్లాటకు. దీని కళ్ళు మండ, ఇది ఇవిడనే చూసిందా? ఏంటిది? ఏమైంది? భయపడతానే ఎవరో మీసాలోడా, నీ మీసాలన్నీ కొరిగిద్దునా నేను. ఈ బరిదెగించింది ఎంత ధైర్యం ఉంటే ఇది నా ముంగట్నే నా మొగన్ని పట్టుకొని ఏమంటాను తిన్నవారా? అరే రామా, మీకు గీ షేన్లు ఎందుకు వచ్చిందే కొట్లాట? గా లింగవ్వ ఏదో కైకిలి పిలుచుకున్నది, మీరు కైకిలికి వచ్చి పత్తేరుకోక ఈ లొల్లెందుకు పెట్టుకుంటారు? చూడు బావా, ఇగో ఇదే ముందుగా మొదలు పెట్టింది, నన్ను ఇష్టం ఉన్నట్టు కొడతాంది. దీని కాండ్లు మాండ మళ్ళా బావా అంటవేంటే బరిదెగించిందానా? నీ కాండ్లు మాండ. అరే ఆగుర్రి, మీకు దండం పెడతా. ఈ లొల్లి పాడుగాను లొల్లి ఎందుకు వచ్చి పాడైంది మీకు? ఈ కైకిలి విలువకుండా అయిపోవు కదా లింగవ్వ. ఇళ్ళను కొంటపోను, ఇళ్ళని ఎత్తుకపోను. నాకేవరక ఇల్లు గిట్లా కొట్లాడతారని నా పత్తంతా నాశనం చేస్తారు. తొక్కి అంత మట్ల పడిపోయింది. అది
గుండుదానా ఆగే. ఇందిరా గుండుదానా అంటున్నావు బగ్గ బలిసినాదిరా. అవ్వా నన్ను అడ్డీర కొడుతీవి కాదే. బా మీ దినాలి అయ్యా, అడవి పందున్నట్టే ఉన్నారు. ఓ అవలారా నా సేరంతా బొర్లాడతారు. జరా ఇలా నిగ్గుకొని బయటకు పోర్రి. ఈ పత్తి ఆవుల ఓను ఈ పత్తేరకున్న మంచిదే. నన్ను నువ్వు తావే ఏంటి పోసవ్వా? ఏమో నా నడుమి ఊయిర కొట్టిర్రు. మీ మధ్యలో కచ్చుడే నా తప్పైంది. మీకు ఏమిటికి లొల్లి? నన్నేమో పోసవ్వా అంటావు, నన్నేమో గుండు అంటావురా. నీకు బాగా బలిసిపోయిందిరా. ఇవాళున్నది నీకు ఇక మొన్నటి రుచి చూపిస్తా మళ్ళా. చూపించినవుతి. నీకేమైతుందే లౌడి? నా మొగన్ని నేననుకుంటే నీకెన్నొత్తాందే బద్మాషాడదానా? నన్ను అంటావే నీ అక్క. ఏంటిది? అటుదంతా ఇటు పడతారు, ఇటుదంతా అటు పడతారు. నా పత్తంతా ఉన్నది పోతాను, ఉంచుకున్నది పోతుంది. ఓ నర్సే ఇళ్ళని పట్టుకొని పోయే కైకి లేదు, పత్తేరు లేదు. ఇక నడివే నీ బాన్సరే. గుండక్కకి జై, ఆ పోసవ్వకే జై. ఈ జై ఆగుల ఓను నువ్వేనా ఇప్పుడు వీళ్ళిద్దరికి లొల్లి పెట్టించింది? ఎందుకు లోలు పెట్టిస్తా? అబ్బో 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 నా చేనంతా నాశనం చేస్తారు. అవ్వా నాది వలిగిపోయిందే. ముసలోడా ఏరికినవా లేదురా? ముట్టికాడంతా గబ్బాసన వస్తాంది. పోయి పోయి ముట్టికానే మూత పెట్టింది కదా. ఓ గుండక్క లేవు లేవు, పోసి నడివే నువ్వు చేన్ల నుండి. మళ్ళేదంతా అవే. ఏయ్ అది గుండా లేకపోతే బండనే, నీ గుండిచ్చుకపోను. అరే రామశంకర, ఓ రాయవల్లు జరా ఇళ్ళని పట్టుకొని పీకురా, నీకు దండం పెడతా. అయ్యే ఓ గుండుదానా నీ కాలు మొక్తనే దాని చేనంత ఖరాబ్ అవుతుంది, ముత్తుకుంటాంది. గుండుతో చంపుకునేటట్టున్నారు కదా ఇల్లు. ఓ గుండక్క ఆగాదు, పోసక్క పా ఇక మనం పోదంపా. ఈ పత్తెరుడద్దు, ఈ కట్టద్దు, కైకిలి రాకరాకత్తే భలే సుధరాయించిరు పోలొల్లి. ఏ ఓ దొడ్డికి ఒత్తుగత్తందా ఊ ఊ అనుకుంటా దొబ్బుకుంటారు. ఓ మీసాల బాడుతావు సూత్తవేమ్రా, నీ గుండుదాన్ని గుంజుకోపో. ఇది నన్ను ఎదుడుతాంది కదా. ఓ గుండుదానా రాయే, నీ కాలు మొక్కుత రాయే గుండుదానా, నీ బాంచరే జర నా ఇజ్జత్ తీయకే షేన్లల్లా. కొట్లాట ఆగేటట్లేదు. ఓ నర్సి నీ కాలు మొక్తా, దీన్ని పట్టుకొని పోయే ఓ దాన్ని. పాపా ఓ బసక్క దాన్ని వదిలిపెట్ట. అది పట్టుకొని పోయినంత మాత్రాన దాన్ని వదిలిపెట్టేదాన్ని కాదు. ఈ వదిలిపెట్టుడు కగ్గిరాలుగా మీ ఇద్దరికి నాశేనే దొరికిందా అనే? అబ్బో అబ్బో తెగబడ్డాడోళ్ళే ఉన్నట్టున్నారు. కైకిలి నేను పిలిస్తే అబ్బా బరే ఇంకోసారి విలువకుంటే చేసిరు పో. అవసరమా అరే గుండుదానా నీకిడా? అరే మీసాలోడా నువ్వైతే ఇంటికి వాని సంగతే చెప్తా. దాన్నేమో పోసవ్వా అని ముద్దుగా పిలుస్తాడు, నన్నేమో గుండుదాన అంటాడు. నీ గుండు వల కొడతాపా. నన్ను పోయి సాగు రవ్వా నా చేన్లకై ఓర్రి జరా. నా మొగడత్తే నా ఈ పంత వల కొడతాడు. ఇప్పుడు నాకు తెలుసు పత్తంతా నాశనం చేసిరు. రేపు పొద్దుగాల వచ్చి అదేం తిత్తదో నువ్వేం తిత్తదో నేను చెప్తా. మీరైతే ఇప్పుడు ఓర్రి. రాయే గుండుదానా నీ కైకిలి ఆగుల ఓను కైకిలి కడచ్చి ఇంకా పెద్ద మొత్తాన్నే పెట్టినావు నాకు గద్దా. ఓ మళ్ళీ ఇల్లు గీసుంటల్లని చెప్పకపోతివి, నేను పిలువకపోదును కదనే. రావానా పత్తంతా నాశనం చేసిర్రు. తెల్ల పత్తంతా నాశనం అయింది, మొత్తం మట్టంటింది. అయ్యో దేవుడా, నాకే వెరక నవ్వ గిల్లు గిట్ల కొట్లాడతారని. ఈ నర్సి పాడుగాను నర్సి పాటలు వాడుమానే. ఇక పాడిదాకా కాళ్ళు అల్లదల్లనే లొల్లి సుధరాయించుకునే. నర్సంటే నర్సే, పోషంటే పోషే, ఆ గుండుదంటే గుండుదే. నా పత్తంతా ఖరాబ్ అయిందవ్వో. పోతాన్న నేను. పోకపోతే నువ్వేం చేస్తావు అవ్వా? నీ ఒక్కదాంతోటి నా ఒక్కదాంతోటి పత్తేమైతుంది? గంట సేపడుతుంది ఇదే లొల్లాయే. పో పో. అబ్బా లవిడీలను ఇంకోసారి విలువకుంటా వేసుకున్నారు. అవ్వో అవ్వో అదేం కొట్టుకునుడు. అటు మీద పడతారు, ఇటు మీద పడతారు. నా పత్తి అయితే ఆవుల కలిపిర్రు పోతారు. తెల్ల బుగ్గల పత్తి కర్రె బుగ్గలు అయిపాయే. నా మొగడు చూస్తే నా ఈ పంత వలిగిపాయే. ఎడబోదును ఎడదద్దును ఈ బాధకు. నా పత్తి గింజలు పెట్టుకొని పత్తెరుతాని విలిస్తే పనికి రాని ముండాలచ్చి పత్తంతా ఖరాబు చేసే. అరిసి నన్ను ఎందుకు పట్టుకొని వచ్చినవే? దాని గుండు కాస్త మొత్తం పచ్చడ పచ్చడ ఎద్దును కదా. ఊకరి మీ లొల్లి పాడుగాను.
పాపం లింగక్క పత్తేరదామని పిలిస్తే మీరు బలేదనుకున్నారు, పత్తంతా నాశనం చేసిర్రు. ఇక రేపు ఏం చేస్తుందో లింగక్క మిమ్మల్ని దండగా పెడుతుంది, మీకు పైసలు ఇవ్వకపోతున్నది. ఇక నర్సి నువ్వు ఉన్న కాడుండవే, పాటలు పాడు వంటివి నా ఈ పంట వలిగిపిత్తివి. దాని గుండు పాడుగా అది గుండో బండనో తెలుస్తలేదు గాని నా నెత్తంత నాశనం అయిందే. గంటగా కొట్టుకుంటారు ఆడోళ్ళు పాడుగాను. ఏమైందే? మల్లక్కకి జై. ఏది జయించకపోనాగు, పాపం అది ఎడబడి ఏడ్తాంది. లింగి పత్తంతా నాశనం చేసిర్రు, ఈ ఆడోళ్ళని విలువకున్నా అయిపోవు, మళ్ళీ నువ్వు నాకు చెప్పొద్దా అని నన్ను తిడతాంది. దొంగ ముండత్తుందంటే నేను రానే రాకపోదును. అవ్వా నా తలకాయ మీదకి గుండు పట్టుకొని గుద్దింది. అబ్బా అంతా నొచ్చి పాడైతాంది. ఏం చేయాలి? ఓ గోలి బారేసుకోవాలి, సాయ తాగాలి ఇప్పుడు. తాగు ఇక మేము పోతాన్నాం. ఇక నువ్వే బట్టి మా కైకిలు కూడా బాయే. 2 గంటలు పత్తి ఏర్తివి, ఇక ఏరిందంతా అయిపాయే. వీళ్ళ కైకిలు పోగొట్టుకుంది కాక మాది కూడా పోగొట్టిర్రు. అబ్బో ఇంకోసారి మీతోటి మేము రావద్దిగా. ఇంకా అత్తావే అల్లతోటి దా పోదాం. మల్లక్క కైకిలని పోతే డామ్ డామ్ డామ్, గట్టిగానే రావడితే మీ డామ్ డామ్ డామ్, అత్తేరబోతే మీ డామ్ డామ్ డామ్. ఈ పులువల కొట్టుకున్నారు డామ్ డామ్ డామ్. ఈ మొద్దు పిర్రల్ది ఏవట్టే ఇప్పుడు అదంతా లొల్లైంది. ఈ బక్కదేమో పుల్లవేటుడు, మొద్దుదేమో మీది కొర్రుడు. ఈ ఇద్దరు ముండలు ఏవట్టే ఆ ముండతోటి నేను అనరాని మాటలు అనిపించుకున్నా లొల్లైంది. ఇలా కండ్లు మాండ ఏమో నాయం పడగలుగుతారు రాక్షసులు లెక్క. వీళ్ళను కుక్కలకియ్యా దాన్ని గుండా పెద్ద బడరా. అవ్వా గుండు బట్టి గుద్దేది గుద్దింది, నెత్తంతా నొచ్చి పాడైతాంది. ఏమైందే నర్సయ్య, ఎడిపోతాన్నావు? ఎటుపోతా ఇక మా నర్సవ్వ ఇంటికాడ లేకపాయే, అట్లా గ్రామ పంచాయతీ కాడ కూసోని పేపర్ అన్న చదివత్తా అని పోతాన్నా. అవునా? ఒక్కసారన్నా 90 రాయిపియవు, కోటర్ రాయిపియవు. ఈ కానే మల్లన్నా నువ్వు నా దగ్గరికి వస్తే రాయిపియనానే? రాయిపిత్తపా, పోదాంపా. మళ్ళా మీ మల్లవ్వ తిడుతుందని నాకు భయం. ఒక 90 రాయిపి, అది వచ్చే వరకు అది దిగిపోతుంది. నాకు ఉంటదా కడుపులా? అంతేనా? పోదాంపా. ఇల్లు కైకిలు వేరు కదా, ఇప్పుడే వస్తారు మా ఇల్లమే. ఏమైందే లడ్డు, గీ తొందరనే వస్తారు. కైకిలు వేయరం గాని కైకిలి కాడ పెద్ద కొట్లాటనయ్యా. ఏంది లడ్డు, మళ్ళా ఎవరితోటి లొల్లి పెట్టుకున్నావు? ఈ లడ్డు కాదు లొల్లి పెట్టుకుంది. మరి ఎవరిని గెలికింది? ఎవరికి లొల్లి పెట్టి ఇచ్చింది? మా లడ్డుగాంతో అవుతుంది ఏదైనా. ఆవు నీకు నా మీదనే కన్ను, ఏమున్నా నన్నే అంటావు. నేను ఏమనలేదు, నాకేమవసరం. అదే యువతి పోసి ఉన్న గుడిది లొల్లి పెట్టుకున్నారు రాయమల్లు గురించి. ఓర్ని అవ్వ, బాణలుండైందా? ఏ పొట్టు పొట్టు అనుకున్నారు కాదు, గుద్దులాట అయింది. దాని పత్తంతా నాశనం చేసిర్రు. లింగిది ఆ లింగి బడా బడా మొత్తుకుంటాంది చేన్లా. నా పత్తి పోతాందుర్రో, మీ కొట్లాట పాడుగాను బయట పోయి పెట్టుకోర్రని. అయ్యో, ఎడివేనా లొల్లేనానే మీరు? ఈ ఆడోళ్ళు అంటేనే లొల్లి. ఆడోళ్ళంటే లొల్లి కత్తి ఏమను మళ్ళా మాడోళ్ళు అని అంటావు. మళ్ళక్క నేను ఎంత సూపర్ బెస్ట్ ఫ్రెండ్స్, మేము ఎంత మంచిగుంటావు. ఆ ఇద్దరు బోర్డులు ఒక మొగను ఉంచుకొని వాళ్ళు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. మాకేం పని? అసలు ఎట్లా వచ్చిందే? నర్సే చేసిందంతా పాటలు పాడురు అన్నది. కథ ఆ గుండుది పాట పాడే వరకు ఆ గుండుదేమో సౌతుల గురించి పాట పాడినట్టు అది వాడింది. కథం ఇక అల్లనే పెద్ద లొల్లి షురు. అయ్యో పాపం, వచ్చిర్రా మరి ఇంకేర్తారా పత్తి? దేవుడెక్కడిది? ఆ రాయమల్ల గారు గుండుదాన్ని పట్టుకొని వీకిండు, నేనేమో పోసిని పట్టుకొని వచ్చినా. ఇక కైకి లేదు ఏం లేదు, 2 గంటలు అట్టిగా ఎన్నట్టే దానికి గాని పాపం దాని పత్తి అంతా నాశనం చేసిర్రు. అయ్యో పాపం. లేపో అబ్బా, పనికని పోయి పాపం దాని చేనంతా నాశనం చేసి వచ్చిర్రా. లడ్డుగా ఇక నడువు ఇంటికి. నువ్వు లేవని నాకు బోరు కొడుతుందని నేను గ్రామ పంచాయతీ కాడికి పోతాన్నా. అంతేనా? పాపా ఇంటికి పా, మల్లక్క ఇంటికి పో. ఇక పోతా. నేను పోంగనే అనుకున్నారా లడ్డుగా, ఎన్నర్లేంది మా లడ్డుగాడు పత్తేర పోతా అంటాడు. మళ్ళా మధ్యం లేదేం కత్తడో, లేకపోతే సప్పుడేక పోయి చేన్లనే వంటదో అని అనుకున్నట్టే నువ్వు తిరిగి వచ్చినావు. ఏమోతి నీ మిట్టుకుడుకు ఆయన తిరిగచ్చుడైంది. అబ్బా అబ్బా, అల్ల కొట్లాట చూస్తే నేనైతే నవ్వుకురుడే నవ్వుకురుడు.
పాపం నీకేమో సంబరవాయే, వాళ్ళకేమో గుద్దులాటాయే, పాపం వాళ్ళ ఇంకక్కకేమో పత్తివాయే. మంచిగున్నరే మీ ఆడోళ్ళు. అయితే కానీ 31 దావత్ వేసుకోరా అరే. 31 దావత్ చేసుకోవడానికి ఎవరున్నారు? అబ్బో ఇక దావత్ చేసుకుంటే మళ్ళా లొల్లి ఆడ. ఈ ఆడోళ్లకు ఏడైనా లొల్లే, తినకాడ లొల్లే, పండకాడ లొల్లే, ఏటైనా పోయినా లొల్లే. లొల్లితోనే మీరు బతుకుతారు ఆడోళ్ళు. బరే ఉన్నావు. ఇక మీ మొగోళ్ళు పెట్టుకోరు కావచ్చు. మీరు పెట్టుకుంటే తలకాయలు వలగేటట్టు పెట్టుకుంటారు, మేము అట్లా చిన్న చిన్న పెట్టుకుంటాం. ఏమో తీయే నీ అవ్వ, ఏమన్నా తినడానికి అయిపో. ఇక వచ్చినావు కదా. ఏం చేయాలనయ్యా? కోడలు ఫోన్ చేసిందా? ఫోన్ ఇంటనే వారేసిపోతుంది. బిడ్డ వేసింది, బిడ్డ మొత్తం నోరు తెరిచింది. అమ్మ పత్తెర వేయిందంటే ఇక కోడలు వేయలేదు. కోడలు ఎందుకు చేస్తుంది? అయ్యో నా బిడ్డనేమో మా అమ్మ తిన్నదా లేదా అని పానం కొట్టుకొని చేయవచ్చు. ఇక కోడలు ఎందుకు చేస్తుంది? దానికి నేను చేస్తేనే మాట్లాడుతుంది అది. ఏ ఊకోయే. చూడు, ముసలోనికి కోడలు ననుడుతోటే మొత్తం ఊకోయే, పీకోయే, పండోయే, గుండోయే అంటాడు. లడ్డు ఎవరిని అనద్దురా లడ్డుగా. ఎందుకురా లడ్డు? లడ్డుగాడు పోయి మొత్తం ఎంజాయ్ చేసి వచ్చిండు ఇక పతిచేన్లా. నాతోటి మామూలుగా ఉండదు. దోస్తులు చూసిర్రా మరి వీడియో? టైం లేదు దోస్తులు, కొంచెం మీకోసం అట్లా చేసినాం. ఏమనుకోకుర్రి, టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లాంగ్ లెన్స్ చేసి పెడతాము. అయితే ఒక సబ్స్క్రైబరు ఎప్పటి నుండో అడుగుతున్నారు ఏమని అంటే, అదే సర్పంచ్ గారు పోటీ చేస్తే ఎట్లుంటది నర్సక్క, ఆ ఎపిసోడ్స్ చెయ్యరా అని. దోస్తులు మేము ఈ 2 సిరీస్ కంటిన్యూగా పెట్టకపోతేనే మాకు సిరీస్ వస్తలేవు అని చాలా మంది ఆగమైతున్నారు. మళ్ళా కొత్తది అని అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళా సబ్స్క్రైబర్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, తర్వాత మాకు ఎప్పుడైనా టైం ఉంటే ఖచ్చితంగా మేము చేసి పెడతాము. ఏమనుకోకురు దోస్తులు, ఇక మన వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఫుల్ నవ్వుకోర్రి, కడుపు నిండా తినుర్రి, కంటి నిండా నిద్రపోర్రి. ఓకేనా? ఇక మరి బాయ్ చెప్పే ముందు ఒక ముచ్చట. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే